సుందరకాండ పారాయణాన్ని విన్నవారికి చదివినవారికి ఆ హనుమంతుడు సకల జయాలను శుభాలను ఐశ్వర్యాలని తప్పకుండా కలుగజేస్తాడు. కాబట్టి మీరు కూడా నాతో పాటు ఈ సుందరకాండ పారాయణం చేసి తరించండి. శ్రీమద్ రామాయణము సుందరకాండ 52వ అధ్యాయము. రావణుడు కూడా హనుమంతుని చూసి తన మనసులో ఇలా అనుకున్నాడు, వీడా, ఈ వానరమా తనను ఇంతకాలము ముప్పు తిప్పలు పెట్టింది, ఇంతమంది రాక్షస వీరులను చంపింది ఈ వానరమా? పూర్వం నేను కైలాస పర్వతం ఎత్తినప్పుడు నన్ను శపించిన నందీశ్వరుడు ఈ రూపంలో రాలేదు కదా? లేక వీడు వానర రూపంలో ఉన్న బాణాసురుడు కాదు కదా? లేకపోతే వీడికి ఇంత బలము పరాక్రమము ఎలా వచ్చాయి అని మనసులో అనుకున్నాడు. ప్రహస్తుని చూసి రావణుడు ఇలా అన్నాడు, ప్రహస్తా, వీడు ఎవరు? ఎక్కడి నుండి వచ్చాడు? ఇక్కడికి ఎందుకు వచ్చాడు? ఎవరు పంపితే వచ్చాడు? అశోకవనమును ఎందుకు పాడు చేశాడు? రాక్షసులను ఎందుకు చంపాడు? లంకా నగరానికి ఎందుకు వచ్చాడు? రాక్షసులతో ఎందుకు యుద్ధం చేశాడు? వివరంగా అడగండి అని ఆదేశించాడు. అప్పుడు ప్రహస్తుడు హనుమంతునితో ఇలా అన్నాడు, ఓ వానరుడా, నీవు భయపడవద్దు, నీకు ఏమీ అపకారం చేయము. నిన్ను ఇక్కడికి ఎవరు పంపారు? ఇంద్రుడు పంపాడా? నిజంగా చెప్పు, నిన్ను ఏమీ చెయ్యం, విడిచిపెడతాము. ఇంద్రుడు కాకపోతే వరుణుడు పంపాడా? నువ్వు ఎవరి గూఢాచారివి? నిగూఢంగా ఎందుకు లంకలో ప్రవేశించావు? పోని కుబేరుడు పంపాడా? యముడు పంపాడా? ఎవరు పంపారు? నిజం చెప్పు. లేకపోతే విష్ణువు నిన్ను దూతగా పంపాడా? నీ రూపము వానర రూపము, కానీ నీ ముఖంలో వింత అయిన తేజస్సు కనబడుతూ ఉంది. నీవు సామాన్య వానరము కావు. అందుకని ఉన్నది ఉన్నట్టు నిజం చెప్పు, వెంటనే నిన్ను విడిచిపెడతాము. అలా కాకుండా అసత్యము పలికావో నీవు జీవించడం కష్టము. అది సరే, పోనీ నిన్ను ఎవరూ పంపలేదు అని అనుకుందాము. నీ అంతటి నీవే వచ్చావా? ఎందుకు వచ్చావు? నీకు లంకలో ఏం పని? రావణుని గృహంలోనికి ఎందుకు ప్రవేశించావు అని అడిగాడు ప్రహస్తుడు. అప్పుడు హనుమంతుడు ప్రహస్తునితో ఇలా అన్నాడు, మీరు చెప్పినట్టు నేను ఇంద్రునికి గాని, యమునికి గాని, వరుణునికి గాని, విష్ణువుకి గాని, లేక కుబేరునికి గాని దూతను కాను. నన్ను వారెవరూ పంపలేదు. వారికి నాకు ఎటువంటి సంబంధమూ లేదు. పైగా మీరన్నట్టు నేను ఏ మారు రూపంలోనూ రాలేదు. నేను వానరుడను. నాది వానర జాతి. నేను వానర రూపంలోనే వచ్చాను. నా అంతట నేను వచ్చాను. రావణుని చూడాలని అనుకున్నాను. రావణుని దర్శనం అంత సులభంగా లభించదు కదా. అందుకనే అశోకవనమును నాశనం చేశాను. రాక్షసులు నాతో యుద్ధం చేశారు. నన్ను నేను రక్షించుకోవడానికి నేను వారితో యుద్ధం చేశాను. వాళ్ళు చచ్చారు. నన్ను ఎవరూ ఏ అస్త్రంతోనూ బంధించలేరు. ఇది నాకు బ్రహ్మ ఇచ్చిన వరము. కానీ బ్రహ్మాస్త్రమునకు గౌరవించి పట్టుబడ్డాను. అందువల్ల నన్ను పట్టుకోగలిగారు. రావణుని వద్దకు తీసుకుని వచ్చారు. నేను ఒక రాచకార్యము మీద రావణుని వద్దకు వచ్చాను. ఓ రావణా, నేను రాముని దూతను. నీకు 4 మంచి మాటలు చెబుదామని వచ్చాను అని అన్నాడు హనుమంతుడు. శ్రీమద్ రామాయణము సుందరకాండ 52వ అధ్యాయము సంపూర్ణము. హరి ఓం తత్సత్.